మహాత్మా గాంధీ విగ్రహం తెలంగాణ అసెంబ్లీ ముందుంది. నెక్లెస్ రోడ్ జంక్షన్ దగ్గర 16 అడుగుల ఇందిరాగాంధీ విగ్రహం ఉంది. జవహర్ లాల్ నెహ్రూ పేరుతో తెలంగాణలో ఒక యూనివర్సిటీ, ఒక టెక్నికల్ యూనివర్సిటీయే ఉంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ పేరు మీద ఉంది. మన రవీంద్ర భారతి కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పేరు మీదే ఉంది. అంబేద్కర్ విగ్రహం అయితే ఏకంగా 125 అడుగులు. వీళ్ళందరూ తెలంగాణ వాళ్ళు కాదు, కానీ భారతదేశానికి వాళ్ళు చేసిన సేవలను గౌరవించి మనందరం వాళ్ళని గుండెల్లో పెట్టుకున్నాం. అంతదాకెందుకు, సోనియమ్మకి గుడి కట్టిన రాష్ట్రం మనది. వాళ్ళ విషయంలో లేని ప్రాంతీయతత్వం, తెలంగాణ వాదం ఒక్క ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విషయానికి ఎందుకు? ఆయన విగ్రహం పెడతామంటే అంత నొప్పెందుకు? తెలుగు భాషకు గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడు ఆయన. అలాంటి వ్యక్తికి రవీంద్ర భారతి దగ్గర ఒక విగ్రహం పెడితే అదో పెద్ద ఇష్యూ చేస్తారా? ఎస్పీబీ గారికి ప్రాంతీయతత్వం అంటగట్టడం, ఆయన పేరు మీద రాజకీయం చేయడం నిజంగా సిగ్గుచేటు. ఎస్పీబీ గారి పాటలు తెలంగాణలో ఎవరు పాడుకోలేదా? మన పండగల్లో, ఫంక్షన్లలో, సంబరాల్లో, బాధల్లో, కష్టాల్లో, మన అమ్మలు పాడే జోలపాటల్లో, మన యువత వినే ప్రేమ గీతాల్లో ఎస్పీబీ గారి గొంతు లేదా? రాజకీయాలకు సరిహద్దులు ఉండొచ్చు, కానీ కళకు కూడా సరిహద్దులు పెడతారా? నిజంగా మనం సిగ్గుపడాలి ఎస్పీబీ లాంటి వ్యక్తి పట్ల ఇలా ప్రవర్తిస్తున్నందుకు. వీఆర్ వెరీ సారీ ఎస్పీబీ గారు, వెరీ సారీ.